హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు గిలా టాక్స్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీడియోలో చెప్పినట్టు లందగూలెం దగ్గరికి వెళ్తాం మనం ఈరోజు. లందగూలెం కంటే ముందు మనం గడిమైసమ్మ దగ్గరికి వెళ్తున్నాము. సో బోనం తీసుకొని గడిమైసమ్మ దగ్గరికి వెళ్తాము. అక్కడ నుండి లందగూలెం దగ్గరికి వెళ్తాము. సో వీడియో మధ్యలో ఇంకా లందగూలెం దగ్గరికి ఎందుకు వెళ్తాం అనేది అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. చలో గడిమైసమ్మ. సో అందరం కలిసి గడిమైసమ్మ గుడికి అయితే పోతున్నాము. అక్కడికి పోయేసి అమ్మవారికి నీట్గా అభిషేకం చేయించినాము. ఇక చూస్తున్నారు కదా మా అమ్మవారు గడిమైసమ్మ. సో అక్కడికి పోయి అభిషేకం చేసి అమ్మవారికి లైక్ బొట్లు గిట్ట పెట్టి ఆ బోనం నైవేద్యం పెట్టి కోడిని కోసి కథం అక్కడ పూజ అంతా అయిపోయాక ఇక వెళ్ళేసి వస్తాము. ఇది అయిపోగానే మనం లందగూలెం దగ్గరికి వెళ్తాము. సో లందగూలెం దగ్గర ఏంది స్టోరీ అంటే, పరశురాముడు ఎల్లమ్మ ఎంబటి పడతాడు. సో తన తండ్రి జాడ చెప్పు అనేసి ఇట్లా ఎంట పడతాడు. ఎంత పడ్డప్పుడు అమ్మవారు దాచుకోవడానికి మస్తు ప్లేసెస్ పోతుంది. ఆల్మోస్ట్ కైలాసం పోతుంది, మస్తు ప్లేసెస్ తిరుగుతుంది. కానీ ఎక్కడ దాచుకొని కుదరదు. ఎక్కడ దాచుకున్నా సరే పరశురాముడు వచ్చి వెతుకుతాడు, వెతికి కనిపెట్టేస్తాడు. సో అందుకనే పరశురాముడికి కనబడకుండా ఇట్లా మాదిగ పోసాని వాళ్ళ ఇంట్లో లందగూలెం ఉంటుంది. లందగూలెంలో దాచుకుంటే ఇట్లా తోలు తెచ్చి కప్పుతారు. సమ్ మేక తోలు ఏదో తోలు తెచ్చి కప్పుతారంట. సో అప్పుడు అమ్మవారు పాతాళ లోకంకి వెళ్ళిపోతుంది ఆ లందగూలెం నుండి. మొత్తానికి ఎల్లమ్మ దాచుకుంటుంది. అప్పుడు పరశురాముడు ఏం కనిపెట్టలేడు అనుకుంటారు. కాకపోతే పరశురాముడికి తెలుస్తుంది ఇక్కడ దాచుకుంది అనేసి. ఎందుకనంటే అంత వెతుకుతున్నప్పుడు అక్కడ మాదిగ పోసాని వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ లందగూలెం అనేది ఇట్లా మెరుస్తుంటుంది. సో ఆయన గెస్ చేస్తాడు, సో ఇక్కడే ఉంది అన్నట్టు. సో మళ్ళీ ఇట్లా కొన్ని ఇన్సిడెంట్లు అయిన తర్వాత ఆయనకి తెలుస్తుంది ఎగ్జాక్ట్గా ఇక్కడే ఉంది వాళ్ళమ్మ, అంటే ఎల్లమ్మ ఇక్కడే ఉంది. సో ఇక్కడ నుండి నేను బయటికి రప్పాలంటే రాదు, అంటే ఎంత పిలిచినా రాదు. ఎల్లమ్మ రా రా అన్న ఎంతకి రాదు. అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళ చెల్లి ఉంటుంది సిరియాల గౌరి అనేసి అమ్మవారు. సో ఎల్లమ్మ వాళ్ళ కూతురు, ఆమెకి ఇట్లా జోగేశం కడతారు. అన్నతమ్ములు అందరూ, అంటే పరశురాముడి వాళ్ళ బ్రదర్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ ఇక జంగమయ్యే లెక్క వేషం వేస్తారు. పరశురాముడు ఇట్ట అట్లనే వేషం వేసి లందగూలెం దగ్గరకు వస్తారు. లందగూలెం దగ్గరకు వచ్చి లందగూలెం దగ్గర వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా పెద్ద పట్టణాలు వేస్తారు. పెద్ద పెద్ద పట్టణాలు వేసేసి మంచిగా అదేమంటారు నిమ్మకాయలు, కొబ్బరికాయలు, కోడి పుంజులు అన్నీ తెచ్చి పెడతారు. ఇక ఒగ్గుడప్పులతోటి ఇక అమ్మవారిని లేపుతుంటారు. మన స్టోరీ మళ్ళీ కంటిన్యూ చేద్దాం. అంటే ఎందుకంటే మనం ఇప్పుడు లందగూలెం దగ్గరికి వెళ్తున్నాం. సో చూస్తుండండి, కథను మళ్ళీ కంటిన్యూ చేద్దాం. గొప్ప కీర్తన దారి
చూస్తున్నారు కదా, ఇదే మన లందగోళము, ఎల్లమ్మ లందగోళము. సో మీకు ఆల్రెడీ చెప్పిన కదా, ఇప్పుడు స్టోరీ కంటిన్యూ చేస్తా. లందగోళం కాడ ఏమవుతుందో గిట్ట చెప్తా తర్వాతకి. సో ఫస్ట్ ఇప్పుడు వాళ్ళందరూ వేషం కట్టినారు కదా, వాళ్ళ ఎల్లమ్మ వాళ్ళ కొడుకులు బిడ్డ అందరు కలిసి వేషం కట్టి పట్నాలు వేసి అన్నీ వేస్తున్నారు కదా, ఒగ్గు డప్పులతోటి అమ్మవారిని లేపుతున్నారు కదా. ఇంకా పాట పాడతారు వాళ్ళు. ఎట్లా అంటే ఎల్లు ఎల్లు ఎల్లమ్మ తల్లి, ఎల్లవై ఎల్లమ్మ తల్లి, ఎల్లవై ఎల్లమ్మ అనుకుంటా పాట పాడతారు. ఇట్లా పెద్ద పాటనే ఉంటుంది, మీరు యూట్యూబ్లో ఇట్లా సెర్చ్ చేసుకోండి, సాంగ్ వస్తుంది ఎల్లవై ఎల్లమ్మ అనుకుంటా. సో అంటే వాళ్ళు ఎల్లమ్మని బయటికి పిలుస్తారు, వాళ్ళ కొడుకులు అందరూ ఇట్లా డప్పులతోటి, అసలు సూపర్ ఉంటుంది. సో ఇట్లా అమ్మవారిని బయటికి పిలుస్తుంటే ఈ టైంలో 25 ఇయర్స్ 24 ఇయర్స్ అవుతుంది. సో ఇప్పుడు చెప్పొచ్చు, ఇప్పుడు వాళ్ళ తండ్రి ఎవరని ఎల్లమ్మ చెప్తుంది. సో బయటికి వస్తుంది, ఇప్పుడు లందల నుంచి బయటికి వస్తుంది అమ్మవారు. ఎట్లా అంటే తన విశ్వరూపం చూపించుకుంటూ వస్తుంది బయటికి ఎల్లమ్మ. ఇట్లా కత్తులు, బల్లము, ఇట్లా అన్ని చేతిలో పట్టుకొని ఇట్లా వస్తుంది, అన్ని ఈరగోల యాపాకులు ఆల్మోస్ట్ అన్నీ పట్టుకొని ఇట్లా త్రిశూలం పట్టుకొని వస్తుంది అమ్మవారు బయటికి వచ్చి. అందరికి ఇట్లా విశ్వరూపం చూపిస్తుంది. ఇంకా అందరూ మొక్కుతారు. తర్వాత ఇంకా మెల్లగా చెప్తుంది ఇట్లా వాళ్ళ ఫాదరు అని, ఇట్లా జమదగ్ని మునిరాజుని అని చెప్తుంది. తర్వాత ఇక పరశురాముడు తెలుసుకుంటాడు ఏమైంది వాళ్ళ మదర్కి అయింది, అంటే వాళ్ళ మదర్కి ఏమైంది స్టోరీ అని తెలుసుకుంటాడు. ఇంకా కార్తవీర్యరాజుని చంపేసి ఆ రక్తంతో అమ్మవారికి కాలు కడుగుతాడు. తర్వాత నాగవెన్లి చేస్తారు, అంటే ఎల్లమ్మకి పెళ్ళి అవుతుంది కానీ నాగవెన్లి అవ్వదు. సో తెలంగాణ వాళ్ళకి తెలిసి ఈ స్టోరీ అందరికీ ఆల్మోస్ట్. సో తెలియని వాళ్ళకి చెప్తున్నా, ఇది ఎల్లమ్మ లందగోళం స్టోరీ. సో ఇప్పుడు మనము పండుగలప్పుడు, అంటే మేజర్గా ఎల్లమ్మ పండుగలప్పుడు పక్క లందగోళం దగ్గరికి పోతాం. సో ఇది రీజన్. సో ఏమేమి చేస్తాం అంటే, ఇప్పుడు అక్కడ ఏం చేస్తారు అని అంటే, లందగోళంని మంచిగా పూజిస్తారు, పసుపు కుంకుమ అన్నీ వేసి మంచిగా బొట్లు పెడతారు. సో దానికాడ నెక్స్ట్ ఏం చేస్తారంటే అక్కడ బియ్యం పోస్తారు. ఇట్లా అందరూ బియ్యం పోసి, అంటే లందగోళం కాడ ఎల్లమ్మకు బియ్యం పోసి నెక్స్ట్ ఏం చేస్తారంటే అక్కడ కొబ్బరికాయని కొట్టి, ఆ కొబ్బరికాయ నీళ్ళు అనేటివి లందగోళంలో పోసి నెలకి జర పూజ టైప్ చేసి, ఇంకా ఇది అయిపోగానే ఇక జోగు కడిపోతారు, ఇక జోగు ఎత్తుతారు. అయితే ఇక ఈ జోగు ఇట ఇంపార్టెంట్ పార్ట్ ఎల్లమ్మ దాంట్లో, ఓకేనా. ఎట్లా అంటే ఇప్పుడు మనకి లందగోళం అయిపోగానే జోగు ఎత్తుతారు. జోగు అయిపోయినాక ఇప్పుడు నైట్ మనము అక్కడికి వెళ్తాం, ఏది పుట్ట బంగారం దేనికే పోతాం. సో ఇది ప్రాసెస్ ఉంటుంది. సో నెక్స్ట్ వీడియో ఏందనంటే జోగు ఎత్తుడు ఒకటి, పుట్ట బంగారం తెచ్చుడు ఇంకొకటి. సో నెక్స్ట్ వీడియోలో ఇది. దీని తర్వాత ఏంటంటే నెక్స్ట్ డే ఇక పట్నాలు వేస్తారు. పట్నాలు వేసి ఇక దేవునికి లగ్గం చేస్తారు. సో లగ్గం వీడియో ఉంటుంది. తర్వాత మా జూనియర్స్ వచ్చారు పండుగకి, వాళ్ళందరూ వచ్చి ఎట్లా ఎంజాయ్ చేసారు అనేది గిట్ట మనము నెక్స్ట్ వీడియోలో పెడతా. అప్పటిదాకా సబ్స్క్రైబ్ టు గిల్లోటాక్స్ యూట్యూబ్ ఛానల్. సో వీడియోని కంప్లీట్గా చూడండి, లందగోళం కాడ ఏమవుతుంది అనేది మొత్తం చూడండి. ఇక్కడ ఎల్లమ్మ కథ గిట్ట చెప్తారు. సో ఇదంతా చూడండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సోలిపూరి సక్రపురి వాడడానికి వచ్చింది మౌరాలి ఎల్లమ్మ. రోజు నుంచి మరి అమ్మవారి ఎల్లమ్మ మరి ఎక్కడ దొరికింది, మరి ఏ రేణుగా ఉన్నది మరి అమ్మవారి ఎల్లమ్మ మరి గాయ కదా. అమ్మవారి ఎల్లమ్మ ప్రపంచం కదా మరి పరమ కళ్యాణి ఎల్లమ్మే వచ్చింది. పుట్టువంతుడు ఏమంటే మరి పేరు వంతుడు చేయటం అమ్మవారి ఎల్లమ్మ మరి రేవత రేణు కానీ మరి పేరు కూడా పెట్టమంటే అమ్మవారి ఎల్లమ్మ ఎల్లమ్మనే మరి బుద్ధులు నెరవేట మరి ఇంత అంత మరి తెలివి చూపించారు. ఆటల్లో విజయం సాధించమని పాటల్లో విజయం సాధించబట్టేనా మరి 1వ నెల గడబట్టి మరి 2వ ఏడాది గడబట్టి అమ్మవారి ఎల్లమ్మ మరి స్కూల్ పల్లెలో పోతుంది, మరి ఆటల్లో పోతుంది అఖండ విజయం సాధించుకొస్తుంది, మరి పాటల్లో పోతుంది మరి అఖండ విజయం సాధించుకొస్తుంది. అదే రామ 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 అమ్మవారి ఎల్లమ్మ రేవతి కార్తీలో పెట్టిన రేవతి రేణుకా ఎల్లమ్మ అని పేరు పెట్టిండ్రు. అమ్మవారికి ఏమో పెళ్లిల మీద ప్రేమలు పుట్టబట్టి మరి పెళ్లిల మీద బుద్ధులు పుట్టబట్టారా అటువంటి మరి మౌరాలు ఎల్లమ్మ పేరు మరి సంబంధం
కష్టాలు చూడాలి మరి అప్పులు చూడాలి కప్పులు చూడాలి మరి ఆపదలు మరి ప్రజలంత కష్టాలు తీరమంటున్నా అటువంటి ఒకనాడు మరి కార్తీక మహారాజు ఏమో మరి నాకు భర్త మునిరాజు మరి ఆడ ఉండరు నీకు ఒక చెట్టుకు ఏమో మరి యుద్ధం కట్టినారు యుద్ధాలు మరి ఎవరికి వెళ్తారో మరి వారిని నేను పద్యవతి కట్టి నేను వారిని మరి లగ్గం ఆడతానన్నది నీకు పద్యవతి కట్టినా పద్యవతి కట్టినా కింద పడకుండా కొన్ని నీళ్లు దేవుడు పెట్టుకుంటారు ఎవ్వరి దగ్గర గోళ్ళు ఏడా అప్పుడే కరెక్ట్ కొడతలే వాళ్ళ సౌండ్ వస్తనే లేదు నాకైతే నీ చెవులు ఖరాబ్ అయినట్టునే దేవులకి వచ్చిన చిన్నలకు పెద్దలకు మరి అందగోలకు మారాలు ఎల్లమో అత్యంతలు ఎన్నిక సెలవేనా చెప్పాలి సతిపతి అమ్మ తర్వాత బొట్లు పెట్టు